ముఖ్యమంత్రి చెట్టు పెట్టమంటాడే, ముఖ్యమంత్రి చెట్టు పెట్టమంటే చెట్టు వీకమని చెప్పానా? అని ముఖ్యమంత్రి అంటే ఇది మాట్లాడతాడు. మరి ఎందుకు గడిపు గారికి ముఖ్యమంత్రి? ఈ బేసిక్ పనులు, ఈ ప్రజల పనులు ఇంతకుముందున వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి, చెట్టు కొట్టుడే కానీ చెట్లు పెట్టుడు లేదు కాబట్టి 48 డిగ్రీలు పోతుంది టెంపరేచర్. ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి వస్తూ ఉంది. నేను మళ్ళొక్కసారి మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాను రాష్ట్రం అందరికీ. నేను మాట్లాడే స్థితి పెట్టానా మెసేజ్ అంతటి పోతుంది. ఆకస్మిక తనిఖీ వచ్చి ఓ అధికారిని ఏదో అరవాలి, లేకపోతే ఒక సర్పంచ్ని తీసేయాలి, అది నా ఉద్దేశం కాదు. నో, నాకన్నా ఏం ఆనందం వస్తుంది? ఉన్న సర్పంచ్ గొప్ప పని చేయాలి, గొప్పని పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా. కానీ ఆయన బదనాం బతి పెడితే ఏమవుతుంది? ఆ బదనాం బతి రాకుండా సర్పంచే చూసుకోవాలి, అక్కడ గ్రామ సెక్రటరీ చూసుకోవాలి, మండల పంచాయతీ అధికారి చూసుకోవాలి, ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఉన్న అధికారి చూసుకోవాలి. అది కోరుతాం. ఇక కొంతమంది ఎంత చెప్పినా చేయకపోతే ఏం చేయాలి? యాక్షన్ తీసుకోవాలి. మరి ఏం చేయాలి? నువ్వు చేయవైతే ఇంకో రానివాడికి గడివా మీద కుక్క కూర్చున్నట్టు, అది మెయ్యేది మేసేదని మేయ్యేది. మరి అదేం లాభం? అంతే కదా. కాబట్టి ఆ పరిస్థితి రావద్దు, దయచేసి రానియద్దు. మంచి పద్ధతిలో ఇది మంచి కదా, చెడేముంది? ఇప్పుడు ఊళ్ళో ఎవరు చనిపోయిన అంత్యక్రియలకు ఒక వేదిక ఏర్పడదు, ఇబ్బంది లేదు. మంచినీళ్ళు మంచిగా వస్తున్నాయి, కరెంటు మంచిగా వస్తుంది, రోడ్లు మంచిగా అవుతున్నాయి, ఏ గోస లేదు, ఏ బాధ లేదు, మూపున్నంత ఆగమాగం లేదు, బతకబోయే పరిస్థితి లేదు. నేను నిన్న మొన్న 3-4 డేస్ నుంచి ఫోటోలు చూస్తూ ఉన్నా. నిజామాబాద్ జిల్లాలో, ఇంకేదో వేరే జిల్లాది, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి మన దగ్గర నాట్లేస్తాను, వెస్ట్ బెంగాల్కి వెళ్ళి వచ్చి, ఉత్తరప్రదేశ్, బీహార్. ఇంతకుముందు మనమే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి పోయిన వాళ్ళము. ఇట్లకెళ్ళి ఇట్లా అయిపోయింది కథ. ఇంకా ఇట్లా కావాలి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు అన్నారు మాట్లాడుకుంటూ, వారి ప్రసంగంలో చెప్పారు, ఇంత మంచి కార్యాలయాలు మా కోసం మీరు ఏర్పాటు చేసినారు రాష్ట్ర వ్యాప్తంగా, మీరు అనుకున్న పని అంతా ఇక్కడికి చేసి చూపిస్తాం సార్ అన్నారు. గొప్పగా జరగాలి పని, గొప్ప రాష్ట్రం ఏర్పాటు కావాలి అని పరిపాలనా సంస్కరణలు తెచ్చుకొని, గ్రామ పంచాయతీలు ఎక్కువ చేసుకొని, గిరిజన సోదరుల తండాలని గ్రామ పంచాయతీలు చేసి, దీని వెనుక ఎంత మదనం ఉంటే జరగాలి. ఇవన్నీ బట్టి జరుగుతాయి. వాటి నోట్ల మాటలు డామ్ డూమ్ టకారం జరుగుతాయా? ఒక్క ధరని తేవడానికి నేను పడ్డ కష్టం 3 సంవత్సరాలు, 3 ఏళ్ళు రాసి రంపాన పెట్టినాను. అన్నిటికి సమాధానాలు తెచ్చి, అన్నిటికి మాట్లాడి సంజాయించి తెస్తే ఇవాళ ధరణి సుమారుగా 6 లక్షల రిజిస్ట్రేషన్లు అయిపోయింది. ఊహించిన మన జీవితంలో రిజిస్ట్రేషన్ అంటే సిద్దిపేటకు పోయి కూర్చుని అమ్మ పోతే కదా, ఉపాసం ఉప్పిడి, ఎంత కథ. రాసేయడానికి పైసలు, కోసడానికి పైసలు. ఇవాళ ఉన్నదా? మీ సొంత మండలంలో ఇట్లా పోతే అట్లా 20 నిమిషాలు, జస్ట్ 20 minutes. అంతకుముందు రిజిస్ట్రేషన్ అవుతుంది, మ్యూటేషన్ కాదు. రిజిస్ట్రేషన్ ఒక సాగు చేస్తాడు, పాని ఒక సాగు చేస్తాడు, మ్యూటేషన్ ఇంకో సాగు చేస్తాడు. 45 రోజులు చాలా పుణ్యాత్మలు అయితే చేశారు. 4 నెలలు 5 నెలలు కాకపో కదలపో. ఇప్పుడు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పాస్ బుక్ అప్పుడే తీసుకొని జేబులు పెట్టి ఇంటికి వెళ్ళి, అది అట్లే ఉండాలి కదా. ఇందులో కూడా ఉల్టా ఇత్తులు కచ్చకాయలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎవరి కోసం? ప్యూర్లీ ప్రజల కోసం, ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం, ప్రజల యాతన తగ్గించడం కోసం, ప్రజలకు బాధ తగ్గించడం కోసం అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేసుకుని ముందుకు పోతాను. మీ అందరు ముందర ఉన్న ఈ కార్యక్రమాలు నేను లేని ఎక్కడో ఆకాశంలో చెప్తలేదు. అందుకే ఎవడు ఏం మాట్లాడినా, ఎవడు ఏం వరకున్నా చదువుకున్నా ఏం పడుచుకుంటలేదు.
పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు. పని చేసుకుంటూ పోవాలి. తర్వాత న్యాయ నిర్ణేతలు ప్రజలు అనేకమైనటువంటి పిచ్చి కూతలు పూసేవాడు, ఎక్కడేం చేయలేనాడు, ఏట రైతుడు వాడు రాబుతూ కూడా చేయలేదు. ఇలా గవర్నమెంట్ చాలా పార్టీలు నడుపుతుంది. కిలో వడ్లు కూడా కొనలేదు ఎవడు కూడా, ఏ రాష్ట్రంలో కూడా కిలో. మనం 90 లక్షల టన్నుల ధాన్యం గ్రామాల్లో ఉన్నాం. ఇంకా చాలా జరిగేది ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తున్నాయి. ఈ మీకు చెప్పుకుంటూ పోతే రేపు గీయాలని ప్రశాంత్ రెడ్డి నాకు కోపంగా చూస్తున్నాను. ఇంకా వాళ్ళ జిల్లా పోవాలి. ఇప్పుడు కామారెడ్డి కలెక్టరేట్ ఇనాగరేషన్ ఉంది. మీరు కూడా భోజనం లేదు, నేను కూడా దీనికి హరీష్ రావు పెట్టలే. ఇక పెడతామంటే నమ్మేచ్చినాం. పెడతారటవా? ఖాయమేనా? సో చాలా ఉంది. వారిని మళ్ళీ వస్తావు సారి. విషయం ఏంటంటే ఇట్లా అన్ని సంస్కరణలు చేసుకొని డిపార్ట్మెంట్లు కానీ మంచి కానీ చెడ్డ కానీ గ్రామాలు బాగా చేసుకొని పట్టణాలు బాగా చేసుకొని పరిశుభ్రంగా ఉన్నామంటే ఒక భగీరథ పెడితే 11 రాష్ట్రాల నుంచి వచ్చి చూసిపెట్టు. నిన్న నాకు ఎవడో చెప్పింది, ఇలా పేపర్ కూడా వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, దాన్ని పట్టుకొని కూడా కొన్ని కుక్కలు మొరిగినాయి, ఇంకా మొరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది? మన దగ్గర ఆడ పెద్దవాని వాళ్ళే, కానీ రాజరాజేశ్వర జలాశయంలో దుంకుతున్నాయి నీళ్ళు. పేపర్లో చూసాను కదా, 9,000 క్యూసెక్ ప్రాణహిత రాగానే పట్టి గుంజిపోతాను బయట. నిన్ననే హరీష్కి చెప్పిన మొత్తం నింపేరి చెరువులు కుంటలకు మళ్ళీ మొత్తం అని. వానకాలం మామిడి నింపు ఏం కాదు, బుడబుడ కావాలి భూమి అంతా. ఏ పెద్దవాన కొడితే మళ్ళీ మత్తడి దుంకుతుంది. ఏమవుతుంది? ఒరిగలు వంకాలని పొంగిపోయినట్టే ఉండాలి. కరువు తీరాలి తెలంగాణ అని చెప్పి ఒక్క సిద్దిపేట ఒక హరీష్కి చెప్పాలి, మొత్తం తెలంగాణ చెప్పి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పి ఎక్కడెక్కడ అవకాశాలు అందరికీ చెప్పారు. రంగనాయక సార్ నింపురు, దాంతో రంగనాయక సార్ అక్కడ ఆగిపోదు, సెల్లు కుంటలు సెక్రటరీ మొత్తం నింపరని చెప్పి. మంచిదే కదా? ఇవి గీ పని చేస్తాను, ఇది కావాలి. కాళేశ్వరం నాడు గోదావరి చుట్టూ తిరుగుతున్నాం. ఒక ఎంతసేపు లేకపోతే మా వెంకటరావు చెప్పాలి, పాప ఆయన బండ నా లెక్కనే బండ మొండి, ఎప్పుడైనా అనుకున్న పని చేస్తూనే ఉంటాడు. ఆయన కూడా కేసులు పెట్టిన జైలు ఎత్తామన్నారు. మల్లన్న సార్ అయిపోయింది అనుకో, నెత్తి మీద కుండ. పాత మెదక్ జిల్లాకు యాలేరు భువనగిరికి మా ముత్తిరెడ్డి యాదగిరి ఉన్నాడు, ఆ విలేషన్. ఈ సేరియాల బత్తనపేట జనగాం ఇత్తబట్టి ఇదంతా ఏదైతే భయంకరమైన కరువు ప్రాంతం ఉండేనో నిన్ననే పిలిచి బాగా గట్టిగా చేతబట్టిన మా ఏరియా గౌరవల్లి ప్రాజెక్టు హుస్నాబాద్ అవి పోవాలని చెప్పి నేను చంపేస్తా అని చెప్పాను. ఇప్పుడు నిండాలి, ఈ వర్షాకాలం నింపాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియని చెప్పిన. అవి ఆ సిఈ గారు వచ్చిన శంకర్ గారు ఎక్కిన కరీంనగర్ సిఐ. ఇక సిద్దిపేట కలెక్టర్ ఏందో నీ కథ ఏందో నువ్వు రా అంటే ఆయనకి వచ్చింది పాపం. నిన్న నుంచి న్యాయం పెడి తిరుగుతుంది. విషయం ఏంది? గౌరవేలి కూడా నిండాలి, పంట వండాలి. ఉత్సవాలు అది ఏం చేస్తారో చేయండి. ఈ నడిగడ్డ ఇదంతా మనం చూసిన కళ్ళతో తిన్న సైకిల్ మీద తిన్న ఏరియా అంతా ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని పోలరు, ఎన్ని కథలు వారేరేయమ్మ. అవి పోవాలని చెప్పి సంసిపోవాలని చెప్పి అది తిప్పలు పడి కింద మీద పడుతున్నాం. పేదలకు సంక్షేమం చేసుకుంటున్నాం, రైతులను కాపాడుకుంటున్నాం, ఇంకా పరిశ్రమల కోసం తండ్లాడుకుంటున్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెంచుకుంటున్నాం, రోడ్లు బాగా చేసుకుంటున్నాం, ముఖం తెల్లగా చేసుకుంటున్నాం, వృత్తిమైన వాళ్ళని ఆదుకుంటున్నాం, ఎవడు ఆత్మహత్య చేయకుండా కాపాడుకుంటున్నాం, చావకరాని దయ కాపాడుతామని చెప్తున్నాం, సత్తులు బంద్ అయింది. ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగినాయి, ఇంకా జరుగుతాయి. ప్రజల దీవెన, మీ అందరి సహకారం, ప్రజాప్రతినిధుల తోడ్పాటు, అద్భుతమైన అధికారుల పనితీరుతోని 100కు 100% నేను బయలుదేరినాడు ఎవరిని నమ్మలే. వత్తరతలు మంతగట్టు ఆడదు, మీరు బక్కపాయ కూడా బొడిగిరి చెప్తాను. వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి కదా. 100% ఈ కుక్క ఏ కుక్క మురిగినా ఎవడు ఏం చెప్పినా బంగారు తెలంగాణ కూడా వచ్చింది. 100%. No one can stop it.
సంకల్పం ఉంటే ఎందుకు కాదు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇవన్నీ అయితేనే వాడు అనుకున్నాడు ప్రతి ఊళ్ళో వైకుంఠ ధామం అవుతుంది. ఇప్పుడు చెప్పినాడు, మనకి ఇంత చెప్పినట్టు ఉండదు అసలు. ప్రతి ఊళ్ళో నర్సరీ ఉంటుంది మనకు కలగన్నాము. నేను పోతుంటే అక్కడక్కడ నాకు కనబడుతుంటుంది మంచి గ్రామ పంచాయతీ పెద్ద పేరు రాసి ట్యాంకర్ ఉంటుంది, నీళ్ళ ట్యాంకర్. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, ప్రకృతి వనాలు. కొందరు బుద్ధిమంతులు కాడ దానిలో బెంచీలు పెట్టిండ్రు, మంచిగా తొవ్వలు పెట్టిండ్రు. ఊళ్ళో పోన కూడా అందరికీ బీపీ షుగర్ మోపితే వాళ్ళు పొద్దున వాకింగ్ చేస్తాను. ఎంత మంచి సంస్కారం, ఎంత మంచి. ఊళ్ళో ఉన్న పిల్లల ప్రకృతి వనాలు ఆడుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు బీమారచ్చులు పాపం వాకింగ్ చేస్తే మనకి ఎంత గౌరవం. పార్క్ అంటే యానో హైదరాబాద్లో ఉంటుంది, సిద్దిపేటలో ఊళ్ళు ఉండద్దా? నోసుకోలేదా మనం? వీళ్ళు ఉందా లేదా ఊళ్ళే? మరి ఎట్లా వచ్చింది? ఠామ్ అని మాయ మచ్చేది అయితే వచ్చిందా? కష్టం చేస్తే ఒళ్ళు వంచితే మైండ్ ఎరగదీస్తే వస్తుంది. అవి అదే పని తెలంగాణలో జరుగుతున్నది, 100% జరుగుతున్నది. బేసిక్ వర్క్ జరుగుతున్నది, ఇంకా జరుగుతుంది. మన కులం లేదు, జాతి లేదు, మతం లేదు. ఇక్కడ ఉన్న ప్రతివాడు, ప్రతి ఒక్కడు బాగుపడాలి, ప్రతి ఒక్కరి ముఖం మీద చిరునవ్వు రావాలి. అది ఆ తెలంగాణ కోసం గవర్నమెంట్ కృషి చేస్తుంది, ముందుకు పోతుంది. ఇలా చాలా చేస్తారు, మీకు చెప్తే నవ్వుతారు. బోర్ కొడుతుందా? అంటే ఎంత దరిద్రున్నారంటే, ఎంత బ్యాంకరప్ట్ థింకింగ్ అంటే, ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే, మనకు రంగనాయక సాగర్ నీళ్ళు చేసడానికి ఇక్కడ మధ్యలో ఖజానా ఉంటుంది, మిడ్మానేరా. దాని పేరు దేవుని పేరు పెట్టండి. నమ్మకం ఉన్నాడు పెట్టుకుంటూ రావాలి, కానీ నరుకుతా బట్టిగా. నేను ముఖ్యమైన తర్వాత ఈ రాష్ట్రంలో కట్టిన ప్రతి ప్రాజెక్టు పేరు లక్ష్మీ బరాజు, పార్వతీ బరాజు, సరస్వతి బరాజు, గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్, రాజరాజేశ్వర కథ, ఇక కొమరేలి మల్లన్న సాగర్, కొండ పోషమ్మ సాగర్. ఎవడు చెప్తే పెడతారు, కడుపులు ఉండాలి. నన్ను ఎవడు అడిగిన ఇవన్నీ పెట్టమని, అంతే కదా. సో ఇట్లా ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది. ఎంత థర్డ్ క్లాస్ పాలిటిక్స్ అంటే, మిడ్మానేర్ అని ప్రాజెక్టు అంతకుముందు పుణ్యాత్ములు గెలికిరు, పీకిరు, మన దాన్ని కంప్లీట్ చేసినాం. నింపారు. జనరల్గా ఏం జరుగుతుందంటే, కొత్త ప్రాజెక్టు పూర్తిగా నింపారు. అది స్టెబిలైజ్ కావాలి, కథ కార్ఖానా. దానికి వాల్వ్స్ అని పెడతారు, కొంత లీక్ అవుతున్నట్టు వాటర్ లీక్ చేస్తారు కావాలని, లేకపోతే కట్ట ఎగిరిపోతుంది. కట్ట కింద బోర్లు ఎత్తారు, ఆ బోర్లకి వెళ్ళి వచ్చి నీళ్ళు పోవాలని చెప్పి, ప్రెజర్ కట్ట మీద తగ్గాలని చెప్పి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క టెక్నిక్. అది నా ముందర ఇద్దరు ఈఎన్సీ ఉన్నారు. ఆ మిడ్మానేర్లో మేము నింపినాం, పూర్తిగా నింపలే. టెస్ట్ చేసి దాన్ని స్టెబిలైజ్ అయిన తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ 4 టీఎంసీ, 4 నెలల తర్వాత మళ్ళీ 4 టీఎంసీలు నింపుతారు. ఫాల్ట్ కూడా వెళ్తుంది కదా, తెలియదు కదా. ఫాల్ట్ అయితే మొత్తం ఖాళీ చేసి పడేసి మళ్ళీ మంచిగా చేసింది. చుట్టూ బ్రహ్మాండంగా ఉంది, మామూలుగా వెళ్ళి నీళ్ళు వెళ్తున్నాయి. ఒక దగ్గర జరంతా ఎక్కువ వెళ్తుంది. నేను వెంటనే ఫోన్ చేసిన, ఇదేంది హాస్పిటల్ అని చెప్పి మాట్లాడు. ఆడవాడు పోయి గెలికి మొత్తం నాసిక్ గట్టిన, అందుకే ఇట్లా అయిపోయింది కథ. మరి నాసిక్ గట్టి ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్నా మిడ్మానేర్ 28 టీఎంసీ ఇప్పుడు నింపి బాజాప్తా మొత్తం ఈ తెలంగాణకంతా ఖజానా అదే. అంటే గింత చిల్లరగాలు మోపారు ఇప్పుడు రాజకీయాలు. చిల్లరతనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది కదా. ఇంత పిచ్చి ఇంత థర్డ్ క్లాస్ నాకు అర్థం కాదు. గట్టి ఉంటే ఓట్లని నువ్వు అడగకుండా చెప్తాడు. నన్ను సిద్దిపేట మా సత్యనారాయణ భవన్ కోపానికి వచ్చాడు మా రాధాకృష్ణ శర్మ. ఇప్పుడు అన్నాడు ఉన్నాడా? ఒక ఎలక్షన్లో మీకు అందరికి యాద నాకే ఓటేయమని చెప్తాను రాలే అని చెప్పి మొదలు నన్ను వీళ్ళు తిట్టుడు. అవుతాడు నీ దండం పెడతా, నాకు కూడా నన్ను ఈ దుకాణం పెట్టు, నువ్వు మందపల్లి తిరుపతి అయితే నన్ను బాగా కోపానికి వచ్చాడు. ఇదేం సార్ నువ్వు అని ఓ తీసారు. జనం గెలిచిన ప్రజల మనసులో ఉంటే ప్రజలకు మాకు మంచి మేలైతే నువ్వు అడిగినా ఎత్తారు, అడుగుకున్నా ఎత్తారు. మన జిల్లాలోనే చాలా గొప్ప నాయకుడు బాగారెడ్డి సాబ్ ఉండే, చాలా గొప్పోడు.
అనేక విషయాలు మేము ఆయన నుంచి నేర్చుకున్నాం. మహనీయుడు. ఆయన కోసం తెలుగుదేశం పార్టీ పెట్టాక నేను జెండా కట్టుకొని పోయి ఇక్కడ సంగతి రా అంటే అక్కడ నా క్లాస్మేట్లు దోస్తులు ఉంటాయి, అంత తిన్నారు. ఇని అన్నాను మొత్తం చెప్తున్నావు కానీ మేము మాత్రం బాగిరెడ్డి సబ్కే ఉంటామన్నా. నీ అమ్మాయి గంట సేపు ఇదేంద్ర కథ అంటే అన్నా ఆయన మమ్మల్ని గౌరవిస్తాడు, మాకు మంచి ప్రేమ మనిషి, మా పనులు చేస్తాడు, మమ్మల్ని డెవలప్ చేస్తాడు. బాగారెడ్డి సాబ్ అంటే అన్న ఒక్కటే మాట చెప్తున్నాం, ఏగిన మధ్యలో మాకు ఇరక కొత్తని పెట్టుకుంటే వాడు ఏగుతాడో ఏరుగుతాడో ఎవరికి పంచాయతీ అంతా జనం నాతో చెప్పిన వాళ్ళు. ఆయన ఎంత సంయమనం ఎంత ఓపిక అంటే పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండే ఆయన ఒక ఆదేశం ఇవ్వచ్చు. అంతకుముందు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ పనిచేసింది సంగారెడ్డిలో, మన పాత మెదక్ జిల్లా. ఆ ఇన్స్టిట్యూషన్ గౌరవం తెలుసు ఆయనకు. పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి మామూలు స్టాండింగ్ కమిటీ మీటింగ్కి వస్తుండే. వచ్చి ఆ డీడీఓకి అప్పుడు ఎవరు ఉంటే వాడు సీఈఓ వాడికి ఆర్డర్ ఇవ్వచ్చు. కానీ చైర్మన్ సాబ్ రోడ్డు వైసీ రాయిగా భయ జర కొంచెం కీజీ. అంత సంస్కారం, అంత హ్యూమిలిటీ, చాలా గొప్పవాడు. గట్టంటోళ్ళని చూసాం కానీ ఇప్పుడు కాకరకాయగాడు బీకరకాయగాడు కూడా నీ అమ్మాయి లేచినోడు లేవనోడు ఎందుకు పనికిరానోడు. ఏం దరిద్రం నాకు అర్థం కాదు. ఇది ఇవాళ మంచికి ఇవి ఎటు దారి తీస్తాయి. ఏం మది మాటలు మీరు పోతే మళ్ళీ చివరికి ఇల్లు కాలిపోయిందని ఏమైనా చేసినాడే మరి చేసింది లేదు పీకేలేదు. ఏమైనా ఉన్నాయో ఒకటో రెండో చూపిస్తారంటే ఏం అంటే వాడి గారి గత్తర లొల్లి బొబ్బ తప్ప. నేను చెప్తున్నాను కదా, నేను తప్పు చెప్తే నేను ఏ శిక్ష కానీ సిద్ధంగా ఉంటాను. క్వింటాల్ వడ్లు వనలే ఏ ఒక్క రాష్ట్రంలో ఇండియాలో ఒక క్వింటాల్ కూడా మనం కొన్న పద్ధతిలో ఊరుకు పోయి కొనలే. 90 లక్షల ధాన్యం పట్టుకొని ఎవడో తొర్రిముండా కొడుకు మాట్లాడితే ఇప్పుడు ఏం చేయాలి? వానికి సమాధానం మీరు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. ఆ చైతన్యం ప్రజల్లో రావాలి. ఒకరు ఇద్దరు పార్టీలు పోయి కొనుగోలు కేంద్రం కాడ పోయి ధర్నాన్ని పెట్టిన తన్నెల కొట్టిన రైతులు ఎందుకు వచ్చినా మీరు నాకు అర్థమే పని ఇస్తాను ఎలగొట్టిన 3-4 జిల్లాలో జరిగింది. నిజంగా పనిచేసే ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ప్రోత్సహించాలి, ప్రజలు కూడా ముందుకు తీసుకొని పోవాలి. మంచి అధికారంతో మెచ్చుకోవాలి, మనం ఇంకింత ప్రోత్సహించాలి. అది ఎటు దారితీస్తుంది? పాజిటివ్ దృక్పథంతో ప్రజలకు ఒక కాంక్రీట్ బేస్ ఏర్పడుతుంది. ముందు తరాలకు మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది, మేలు జరుగుతుంది. ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క అధికారి అటు చేయాలి పని. గొప్ప పాజిటివ్ దృక్పథంతో మంచిని మంచి అనాలి, చెడుని చెడనాలి. అప్పుడు కరెక్ట్గా జరిగి కరెక్ట్ లాభం జరిగి సమాజం చల్లగా ఉంటుంది, మంచి జరుగుతుంది, వాస్తవాలు గుర్తించబడతాయి, పేదలకు ఇంత సంక్షేమం జరుగుతుంది, రైతులు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఆ దిశగానే పోతున్నాము. మన దగ్గర హాస్పిటల్స్ పెట్టుకుంటున్నాం, మనకు ఉన్నారు. సర్కారులో ప్రైవేట్లో పనిచేసే పిల్లలు కాకుండా మనకు కరోనా వస్తే లెక్కలు తీస్తే 56,000 మంది డాక్టర్లు ఉన్నారు. మనం పశు సంపద పెంచినాం, మత్స్యకారుల సంపద పెంచినాం, గొర్రెల పెంచినాం. నాకు ఒకటి చెప్పిండు, అన్న ఎటువైనా గొర్రె కనబడుతుంది, ఊళ్ళో మన కేసీఆర్ గొర్రె అంటే మన పుణ్యాత్మరాబాయి కేసీఆర్ గొర్రె అని లేదు. ఊరికి పోతే అటమవుతుంది సాయంత్రం ఏంటంటే కేసీఆర్ గొర్రె కట్టడం మన పుణ్యాత్ముడు వాడు కేసీఆర్ గొర్రె అని లేదు, బతికిపోయాడు అని కూడా చెప్పినాం. అందరు బతకాలి కదా. ఇంకొక విషయం చివరికి చెప్పిన ముగిస్తాను, అది మనందరి బాధ్యత. మనం చేసినాం, సిద్దిపేటకు ఆ చైతన్యం ఉంది. మనం ఎవరు చెప్పిండే నాకు మనకి ఎవరు అడిగినాడు. వెనుకట నేను ఇక్కడ ఎమ్మెల్యే కూడా గప్పుడే ఇప్పుడు 20-25 ఏళ్ళ కిందనే దళిత చైతన్య జ్యోతి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. నిజంగా కూడా మనం బాధపడాలి, మన దళిత వర్గం పేదరికంలో ఉంది, అసమానత పోతలేదు. ఏం చేయాలని మనం కరదీయాలి, మన మైండ్ నెగిటివ్ దృక్పథంలో ఆలోచించదు. మొత్తం పెయ్యి మంచిగా ఉండి చివరి చిట్కనేది బాగాలేకున్నా కానీ ఎట్లుంటుంది బాధ మనకు. కాబట్టి అన్ని వర్గాలు ప్రతి ఒక్క సెక్షన్ ప్రజలు బాగుండాలి. కొంత చేస్తున్నాం, ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఇంకా జరగాల్సిన అక్కర ఉన్నది. దానికోసం ఈ సంవత్సరం బడ్జెట్లో ఒక 1000 కోట్లు పెట్టినాం.
CMD అని సీఎం దళిత ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టినాం. ఆ కార్యక్రమం మన దగ్గర కూడా వస్తుంది. మీరు బాగా చేస్తారు, మీ మంత్రి మీరంతా కలిసి గొప్ప చేయండి దయచేసి. మేము ఈ గ్రామాలలో, మీ పట్టణాలలో, మీ మండలాలలో మీరందరూ అనుకుంటే శబ్బాష సిద్దిపేటలు గొప్పోళ్ళు వాళ్ళ దళితులను బాగా చేసుకున్న పేరు రావాలి. ఓకే కదా? అటు ప్రెడ్జి తీసుకోవాలి. అది కూడా మన బాధ్యతనే. శరీరంలో ఎక్కడ బాగాలేకుండా ఎట్లయితే బాగుండదో సమాజంలో వర్గం బాగాలేకుండా ఉంటే కూడా మనకు మంచి కాదు, అది ధర్మం కూడా కాదు. కాబట్టి అన్ని వర్గాలు అందరం బాగుపడే దిశగా ఆలోచన ఇంకా జరగాలి. ముందరికి ఇంకా బాగా జరుగుతుంది, నేను గ్యారంటీగా చెప్తాను. ఆ చైతన్యం పెరుగుతాను. అందరికి అవకాశాలు రావాలి, అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి, గొప్పగా ఉండాలి, అందరినీ క్యారీ చేసుకొని పోవాలి. నేను బ్రతుకున్నంత వరకైతే ఆ పని చేస్తూనే ఉంటాయి, 100% చేస్తాను. ఎవరు ఏమంటాడు అనేది కాకుండా సిన్సియర్గా చిత్తశుద్ధితోని మంచి మంచి చీఫ్ సెక్రటరీ ఉన్నారు మనకు, అద్భుతంగా పనిచేస్తారు. నేను ఒక మాట చెప్పిన, సిఎస్ గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రైతు వేదికలు కావాలంటే ఒక 6 నెలలు పాపం కలెక్టర్లను తరిమి 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 2601 రైతు వేదికలు కట్టించింది. అందుకే నేను నాకు ప్రత్యేకంగా సిఎస్ గారు ధన్యవాదాలు చెప్పి. ఇంకో మాట మీకు చెప్పాలి, నేను నా బాధ్యత అది. లాస్ట్కి మాట చెప్పి ముగిస్తాను, నాకు కూడా ఆకలి అవుతుంది. బట్టు వండిస్తాను, మరి పెట్టుకోవాలి. వాడు ఎవడో ఏం జిమ్మదారు నెత్తలేదు కాకపోతే బచ్చి ధర్నా. ఎందుకంటే వడ్లు పండుతాయి, సంతోషం. అది మిల్లు కొన్నా, ఇంకోటి కొన్నా, FCI కొన్నా, అది బయటికి పోవాలంటే వడ్ల నుంచి బియ్యం రూపం వస్తేనే పోతుంది. మన దేశానికో బయట దేశానికో అమ్మానంటే బియ్యం రూపం రాకపోతే కూడా కొనడు. రైస్ ఎక్స్పోర్ట్ కాదు, రైస్ అంటే బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది కానీ ప్యాడీ వరి ఎక్స్పోర్ట్ కాదు, వడ్లు కావు. తెలంగాణకున్న మిల్లింగ్ కెపాసిటీ లేవు, సరిపోయిన రైస్ మిల్లు లేవు. 3 కోట్లు వండితే మనకు ఉన్న 2 కోట్లకు లేవు. ఏం చేయాలి? అందుకే రైస్ మిల్లల్లో మీకు మురుగుతున్నాయి బస్తా. పత్తి వండితే ఎట్లయితే జిన్నింగ్ మిల్లు లేకుండా ఇప్పుడు ఈగ తెచ్చింది మనకు. తాకుడు తాకితే 3 కోట్లు వండేవాడు, వాడు ఏం చేయాలి? దానికోసం ప్రత్యేకమైనటువంటి SCZలు పెట్టమనం ప్రతి జిల్లా. మీ దానిలో కూడా కొందరు ఔత్సాహం ఉంటే ముందుకు రావాలి, రైస్ మిల్ పెట్టుంటారు, లాభం జరుగుతుంది గ్యారెంటీ. అయిపోయి తెలంగాణ నంబర్ 1 అయిపోయి, ఇండియాలో నంబర్ 1 ధాన్యం పండించే రాష్ట్రం అయిపోయి. ఈ వెనుక పోతుందా? ఎంత ఎడిముడ కూడా వచ్చి వెనుక పోదు, ప్రజలే కాపాడుకుంటారు. అంతే, ప్రజలు వచ్చిన తర్వాత ఆయన గొడవకొట్టుకుంటారు. రంగనాయక్ సార్ నీళ్ళు బంద్ చేస్తుంటే మీరు ఊరుకుంటారా? ఏడున్నా నానే లాగుబలకి దంచుతారు, అంతే కదా. నేను కొన్ని తొవ్వలు ఎట్లా పెడుతున్నా అంటే ఇవాళ వచ్చినా తీసేయలేడు. ఇక కళ్యాణ లక్ష్మి బంద్ చేయమని సూతం బంద్ చేస్తాడు. రైతు బంధు బంద్ చేయమని, రైతు బీమా బంద్ చేయమని చూస్తూనే చేస్తావా? చేసి ఊళ్ళోకి వచ్చావా కొడుక? అంతే కదా. అట్లా కొన్ని మంచి పనులు, శాశ్వతంగా ఉండేటి కాంక్రీట్ పనులు చేస్తున్నాం, మనం చెయ్యాలి. ఈ దళిత వర్గం పేదరికంలో ఉండడం అనేది మనకు ఒక స్టిగ్మా, ఒక చెడ్డ పేరు. అది మన బాధ్యతనే. మన బాధ, నేను లాస్ట్కి ఒకటే మాట చెప్తాను మీకు, మన బాధ ఎవరు తీర్చడు. మన ఇల్లు ఊడ్చుకోవాలి, పొద్దున్నలేకి ఉడతాం, దెబ్బని మనకు తలకాయ నొప్పి లేచింది, జ్వరం వచ్చింది, పానం వాటం లేదు, ఉడతలేదు. మన పక్కింటి చూడతాడా? పొద్దున చేత కాకపోతే మళ్ళీ 3 కొట్టంగానే మనం ఊడ్చుకోవాలి, కానీ మంది వాడు ఊడవాడు. మన ఊరిని ఎవడు బాగు చేయడు, మనమే మేల్కొని మనం బాగు చేసుకోవాలి. మన మండలాన్ని ఎవడు బాగు చేయడు, మనమే మేల్కొని మనం చేసుకోవాలి. మన కాన్స్టిట్యున్సీ ఎవడు చేయడు, చేస్తారా? మనమే చేసుకోవాలి. అట్లే మన జిల్లా, అట్లే మన రాష్ట్రం. పాకిస్తాన్ వాడు వచ్చి మనకైనా సాయం చేస్తారా? అమెరికాకి వచ్చి చేస్తారా? ఏ రోజుకైనా మనం చేసుకోవాల్సింది. కాబట్టి చాలా గొప్పగా చేసుకోవాలి. ఇంతసేపు అమెరికాలో గట్లుంటుందట, జపాన్లో ఎన్ని రోజులు అయిందా మీ స్టోరీలు? గజ్వేల్ కాడ మా కాన్స్టిట్యున్సీలో యాదవ్ రెడ్డి సాబ్ ఏరియాలో ఒక అమెరికా అంటారు ఆయన, పాపం తండ్రి చనిపోతే వచ్చింది ఇక్కడికి కర్మ చేయడానికి. పండుకున్నాడు, పొద్దున్న లేచి తిరుగుతూ పరిచయం అవుతున్నాను. ఏందిరాంటి వైకుంఠధామం, ఏందిరాంటి పార్కు, పల్లె ప్రకృతి వనం.
ట్రాక్టర్ వస్తుంది వాడు చెత్త తీసుకొని పోతుండే ఆడోళ్ళు ఇస్తాను మంచి నీళ్ళు మంచిగా నెల అవుతుంది లైట్లు మంచిగా ఉన్నాయి ఎల్ఈడి లైట్లు మరి అమెరికాలో ఇంతగానే ఎక్కువ పాస్ ఉన్నాయి అంతే కదా బేసిక్ నీడ్స్ అనే తీరి ప్రాథమిక అవసరాలు తీరి మంచిగా ఉండి ఆర్థికంగా మనం పడిష్టపడి ముందు పోయే పరిస్థితి ఉంటే అదే అమెరికా అంతకరికి ఏమి దమ్ముంటే కాదా ఇలా ఏడ జరగని పని తెలంగాణలో జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఉన్నదా ఏమన్నా గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ అన్న రాష్ట్రం ఉందా ఇండియా ఎందుకు లేదు మరి నేను బక్కపేదం సన్న నాకన్నా 300 తొడుగున్న వాళ్ళు ముఖ్యమంత్రులు ఎందుకైతే మరి ఇది కాదు ఇది కావాలి అంతే కదా సో డెఫినెట్గా అన్ని రంగాలలో మనం పట్టుబట్టినాడు మనం జట్టు పట్టినాడు మనం పిడికిలు బిగించి కదిలినాడు కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ వచ్చిన రాష్ట్రం తెలంగాణ అయ్యాలి ఫలితం సాధించి ఒక ప్రగతి బాట పట్టి ఇంకా ముందుకు పోతున్న రాష్ట్రం తెలంగాణ ఏ కుక్కరు కడుగుతారు నేను మాట్లాడతా అన్నో ఇన్నో సాటుకొని ఒక అయ్యకాయ ఒరుడు కాదు జనంలో పోయి మాట్లాడదాం ప్రజల్లో పోయి మాట్లాడదాం సభ పెట్టి మాట్లాడదాం ఇట్లా పోయేదాన్ని తోడ్పాటు అందించుకుంటూ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ ముందుకు వస్తే ఇంకింత ప్రగతి వస్తుంది చేసే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది మా కలెక్టర్ శబ్బాష్ అంటే ఆయన ఇంకో పని ఎక్కువ చేస్తారు చెడ్డగా చేసిన వానికి చెడ్డగా అనుకుంటూ మంచిగా చేసిన వాడిని ప్రోత్సహిస్తే బాగుంటుంది అనేక సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కన్నా బాగా తెలిసిన ముఖాలు కనబడుతాయి మా కామూరు శ్రీనివాస్ కనబడుతుంటారు నేను అన్ని పేర్లు చెప్పగలను అంత కనబడుతున్నాను ఆ సంతోషం పడదాలగా పాత ఆకలి అయినా కూడా మర్చిపోయేది అంత మాట్లాడి కానీ మీరందరూ కనబడేందుకు నాకు కూడా కడుపునట్టున్నది ఇలా కళ్ళల్లో సిద్దిపేట జిల్లా కావటం సిద్దిపేటలో పోలీస్ కమిషనరేటు సిద్దిపేటలో కలెక్టరేటు ఇక నిన్న లైట్లు పెట్టి వెంకటరామరెడ్డి గారు ఆ ఫోటో చూస్తే చక్కెర వచ్చి పడిపోయే పరిస్థితి నేను జిట్టిదాలతో ఎందుకు పెట్టిన అవసరం నువ్వు ఓరోలేని కూడా లేని పంచాయతీ పెద్దలు చెప్పి కదా తన సొమ్మైన దాస్కతి నువ్వు లైట్లు పెట్టి బంద్ చేయని చెప్పి ఓర్తలేనట్టు నేను చెప్తాను కదా అట్లనే నాకు ఇగో చిట్టి ఇచ్చిన ఆయన ఆయిల్ పామ్ పంటలు కూడా చాలా మంచి ఎక్కడైతే మంచి వసతి ఉంటుందో సిద్దిపేటలో హరీష్ బాగానే తనలాడతామని ప్రయత్నం చేస్తున్నారు అవి కూడా పెట్టండి దయచేసి ఒకటే వరి 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 అనకుండా కాటన్ పెట్టండి వరిలో వెదజల్ల పద్ధతి తేండి ఆయిల్ పామ్ పంటలు పెట్టండి కందులు పండియండి దండి అమ్ముడు పోతుంది అద్భుతంగా ఇట్లా అనేక రకాల పంటలు పండించుకుంటూ రైతు వేదికలను చర్చించుకుంటూ మా నాగిరెడ్డి గారు కూడా నరసింహావతారం ఎత్తారు తప్పదు తిరగాలి గ్రామాలు తిరగాలి చెప్పాలి మీటింగ్లు పెట్టాలి మీ గ్రామ రైతు బంధు మండల రైతు బంధు వాళ్ళకి దండం పెట్టాలి బదిలాడాలి చెప్పాలి ఒక పూటతో కాదు కదా ఎంబడి పడితే అవుతుంది ఆ పనులు మీరు చేయాలి మన రైతాంగం మంచిగా ఉండాలి మన ప్రజలు మంచిగా ఉండాలి అందరం బాగుండాలి సిద్దిపేట వడ్రనెల్లి కరశాల వచ్చింది కొత్తగా మళ్ళా ఇంకా వస్తాయి నేనే మొదట్టున్నా కదా కాబట్టి మీరేం ఫికర్ చేసాకర్లేదు రావాల్సిన అన్నీ వస్తాయి దాన్ని ఏం పరిశ్రమ లేదు వస్తే ఎందుకంటే మీరు వాడుకుంటారు బ్రహ్మాండంగా మీరు చేస్తారు మీ నాయకత్వం బాగుంది మీ గ్రామ నాయకత్వం బాగుంది మీ మండల నాయకత్వం బాగుంది అద్భుతాలు చేయగలుగుతారు మీరు కాబట్టి చేయండి సిద్దిపేట వర్ధిల్లు కాక తెలంగాణ వర్ధిల్లు కాక భగవంతుడు ఇదే బాటలో మనం ముందరికి ప్రయాణం చేసి ఇంకా గొప్ప విజయాలు సాధించదాం సిద్దిపేట నేను పుట్టిన గడ్డ ఒక ఆదర్శ జిల్లా కావాలి ఈ కలెక్టరేట్ నుంచి ఈ జిల్లా ప్రజలకు